హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ రాప్టర్ అకాడమీ. ముందుగా ఎవరైనా ఇప్పుడే మన ఛానల్కి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్లో క్వాలిటీ నచ్చితే డెఫినెట్గా లైక్ ఇవ్వండి. ఇంకా సరే ఈ మ్యాటర్స్ మా చుట్టుపక్కల వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి తెలియదంటే మీ నియర్గా ఉన్న వాట్సాప్ గ్రూప్స్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ అండ్ మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా షేర్ చేయండి. సరే, గత ఒక 5-6 డేస్ నుంచి ఒకే ప్రశ్న నాకు బలంగా వినబడుతుంది. తెలంగాణ తెలంగాణ మూమెంట్ అసలున్నాయా? లేవా? అసలు సిలబస్‌లో ఏం మారాయి సార్? ఇప్పుడు ఎలా చదవాలి సార్? ఎన్ని వీడియోస్ చూసినా గూడా మాకు క్లారిటీ, ఒక కన్ఫర్మేషన్ రావట్లేదు. సార్, అసలు అక్కడ ఇచ్చిన ఆ సిలబస్ కాపీలో ఇచ్చిన ఆ అంశాల అసలైన వివరణ ఏంటి సార్? అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ క్వెషన్స్ అయితే ఆల్మోస్ట్ నా ఇన్‌బాక్స్ నిండిపోయింది. కొన్ని కాల్స్ అయితే చిరాకుతో నేను సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఇంతమంది కలిపి నేను ఒకేసారి ఈ వీడియో చేస్తున్నా. క్లారిటీ ఆన్ సిలబస్ కాపీ. అసలు సిలబస్ ఏముంది? సిలబస్ తెలియకుండా నువ్వు చదివితే ఎంత చేసినా వృధా. ఎంత చదవాలి? ఎక్కడి దాకా చదవాలి? ఎలా చదవాలి? ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేస్తా. సరే చూద్దాం. ఇవి లాస్ట్ టైం స్కోర్ కార్డ్స్ అండి. ఓకే. సో ఇవన్నీ మ్యాథ్స్ లాస్ట్ టైంకి సంబంధించిన స్కోర్ కార్డ్స్. సో ఈ స్కోర్ కార్డ్స్ని చూసి పీవైక్యూస్లో లాస్ట్ థింగ్ ఎలా మనకు కనబడుతుందని చూసుకోండి. ఇక్కడ ఇది ఎస్ఐకి సంబంధించింది. నేను లాస్ట్ మెయిన్స్ గురించి మాట్లాడుతున్నా, ప్రిలిమ్స్ వద్దు. ఇంకా ప్రిలిమ్స్ గురించి ఆలోచించే మైండ్ సెట్ నీదైతే జస్ట్ అవుట్ ఆఫ్ దిస్ రేస్ వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెయిన్స్. సరే, ఇక్కడ అర్థమెటిక్ చూడు. లాస్ట్ టైం 90. సరే, 90 అంటే ఇక్కడ 90 నుంచి 100కి ఫ్లక్చువేట్ అవుతుంది. ఇక్కడ చూడు రీజనింగ్ 100, ఇది ఒక 100 వరకు ఫ్లక్చువేట్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ జీకే చూడు, ఇవి ఒక 40 ఫ్లక్చువేట్ అవుతున్నాయి. అవునా? నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ మూమెంట్ చూడు, అప్పుడు ఒక 20 వరకు, అంతకుముందు చూసుకుంటే 22, స్టేట్ ఏర్పడేటప్పుడు 33 వచ్చింది. అంటే మెల్లిమెల్లిగా వెయిటేజ్ తగ్గుతుంది. బట్ ఎనీహౌ ఇది ఇందులో ఉంది మనకి. నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ చూడు. సో స్టార్టింగ్లో ఒక 6, తర్వాత 13, ఆ తర్వాత 3. ఓకేనా? ఈసారి ఈ తెలంగాణ హిస్టరీని కంప్లీట్గా లేపేయడం జరిగింది. ఇది లేదు అని చెప్తా, చూపిస్తాం మీకు. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ. ఎప్పుడు చూసినా కూడా ఒక 30 అనేది కామనే మనకి. ఓకేనా? 30, 23, 33. సో ఇది మనకు ఒక 30 వరకు ఫ్లక్చువేట్ అవుతుంది. నెక్స్ట్ ఇండియన్ పాలు చూసుకుంటే అక్కడ 11, ఇక్కడ 25, ఇక్కడ 16. ఎంత లేదనుకున్నా ఒక 20కి రౌండ్ ఫిగర్ చేసుకోండి. జోగ్రఫీ 38, 28, 40. ఎంత లేదనుకున్నా కూడా 35 to 45 వరకు దీన్ని మార్క్ చేసుకోండి. ఎకానమీ 21, 25, 17. ఎంత లేదనుకున్నా కూడా ఒక 20 ఖచ్చితంగా వస్తుందని మీరు మైండ్లో ఫిక్స్ అవ్వండి. నెక్స్ట్ ఫిజిక్స్ 10, 8, 8. సో ఒక 10 అని ఫిక్స్ అవ్వండి. కెమిస్ట్రీ 6, 8, 2. ఒక 5 అని ఫిక్స్ అవ్వండి. బయాలజీ 10, 11, 16. ఒక 15 అని ఫిక్స్ అవ్వండి. సో ఇలా చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వెయిటేజ్. అంటే ఇలా మనం ఇంతకుముందు అడగడం జరుగుతుంది. ఈ వెయిటేజ్లో నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది గమనించుకో. ఎక్కడ వీక్ ఉన్నావో తెలుసుకో ఫస్ట్. నెక్స్ట్ నేను కానిస్టేబుల్కి చూపిస్తాను. కానిస్టేబుల్ కూడా మ్యాథ్స్ అంతే ఉంటుంది. బట్ అందులో ఏ స్కోర్స్ ఉంటున్నాయో అవి హాఫ్ అయిపోతాయి. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసిన పేపర్ 400 మార్కుల పేపర్, ఇది ఓన్లీ 200 మార్కుల పేపరే. ఇక్కడ నేను మీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ హిస్టరీ మాట్లాడతా. తెలంగాణ హిస్టరీ చూడండి. ఇక్కడ 26 ఇచ్చిండు, ఇక్కడ 18 ఇచ్చిండు, ఇక్కడ 15 ఇచ్చిండు, ఇక్కడ 10 ఇచ్చిండు, ఇక్కడ 17 ఇచ్చిండు, చివరిగా 5 ఇచ్చిండు. సరే, ఇప్పుడు తెలంగాణ హిస్టరీ ఉందా లేదా? మరి నేను ఏం ప్రిపేర్ అవ్వాలి? నేను ప్రిపేర్ అవ్వాలా వద్దా చెప్తున్నా. ఒక్క నిమిషం చెప్తున్నా. ఓకే. సో యాక్చువల్గా ఎస్ఐకి సమస్య చూసుకుంటే మొత్తం మనకి 400 మార్క్స్. ఓకేనా? ఇలా మనకి పేపర్ 1 200 ఒకటి, పేపర్ 2 200 ఒకటి. ఒకరోజు ఇంగ్లీష్ క్వాలిఫై టెస్ట్, ఒకరోజు తెలుగు క్వాలిఫై టెస్ట్. ఇవి అవసరం లేదు. ఇది మాత్రమే మనకి మెరిట్. సో ఈ మెరిట్లో మనం ఇప్పుడు చూద్దాం అసలు ఏం చెప్పిండి ఇక్కడ. ఇక్కడ ఈ చెప్పిన విషయాల్ని నేను ఇక్కడ మీతో డీటెయిల్గా మాట్లాడతాను. ఓకే. సో ఫస్ట్ చూడు, అరిథమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఏ. నెక్స్ట్ బి చూసుకుంటే జనరల్ స్టడీస్, జిఎస్. ఏంటనే విషయాలు ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చిండు. అరిథమెటిక్ చూసుకుంటే ఇట్ విల్ ఇన్క్లూడ్ క్వశ్చన్స్ ఆన్ ప్రాబ్లమ్ రిలేటింగ్ నంబర్ సిస్టమ్. చూడు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సోదంతా వద్దు నీకు. ఇప్పుడు సోదంతొద్దు నీకు. నంబర్ సిస్టమ్ ఉంది, డైరెక్ట్గా నంబర్ సిస్టమ్ ఉంది. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడు ఫస్ట్ నంబర్ సిస్టమ్ ఉందా లేదా ఇది. ఓకేనా? నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది, రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఉంది. నెక్స్ట్ పర్సంటేజెస్ ఉంది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ ఉంది. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది. ఆ నెక్స్ట్ క్యాలెండర్స్, ఆ నెక్స్ట్ పార్ట్నర్షిప్, ఆ నెక్స్ట్ మెన్జురేషన్ తర్వాత చివరిగా ఎక్సెట్రా. ఓకే. మొదలగునవి.
అంటే అర్థం ఏంటో తెలుసా నీకు? ఇంకా దాంట్లో నీకు ఏజెస్ గానీ, ఫ్లాగ్స్ గానీ, లేదు అంటే యావరేజెస్ గానీ, మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ గానీ, ఇవన్నీ దాంట్లోనే ఇంక్లూడ్ అయిపోతున్నాయి. ఓకేనా? సో, ఆ స్టేట్మెంట్ ఎప్పటి నుంచి అలానే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ రండి. సో, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ వచ్చాక ఒకటే సింపుల్ స్టేట్మెంట్. వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ అయిపోయింది. వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్. సో, నీకు ఇప్పుడు అన్నీ దిగుతాయి దీంట్లో. ఓకే, గుర్తుపెట్టుకో, ప్రతిదీ దిగుద్ది నీకు. ఓకే, సో సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పాషియల్ విజువలేషన్స్, స్పాషియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే మీకు బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, డైస్, ఓకే, కోడింగ్ అండ్ డీకోడింగ్, నంబర్ అనాలిసిస్, నంబర్ సిరీస్. ఓకే, సో ఇవన్నీ కూడా నీకు దీంట్లో ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి. ఓకే, సో ఈ పార్ట్కి ప్రాబ్లం ఏం లేదు, ఆల్మోస్ట్ మీరు అందరూ ప్రిపేర్ అయ్యి ఉంటారు. బట్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ పార్ట్, జిఎస్లో అసలు ఏముంది? జనరల్ సైన్స్ చూసుకుంటే సో ఇక్కడ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అని ఏమి ఇవ్వలేదు. కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దర్ ఇంప్లికేషన్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్, కాంటెంపరీ ఇష్యూస్ రిలేటింగ్ విత్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎన్వైర్మెంట్ యాజ్ మే బీ ఎక్స్పెక్టెడ్ యాజ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ హ్యాస్ నాట్ మేడ్ ఎ స్పెషల్ స్టడీ అండ్ ద సైంటిఫిక్ డిసిప్లిన్. ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఇచ్చిండు, చాలా క్లియర్ కట్గా ఇచ్చిండు. ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇస్రో తీసుకొచ్చిన ఇన్నోవేషన్స్ కానీ, ఓకే, సో సైన్స్లో ప్రజెంట్ మన ఇండియా అచీవ్ చేస్తున్న విషయాలు కానీ, మనం మాట్లాడుకుంటే చంద్రయాన్లు, మంగళయాన్లు, ఇవన్నీ గగనయాన్లు, ఇవన్నీ దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి. దాంతోపాటుగా సో సైన్స్ అనే విభాగంలో మీకు బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవి కూడా ఇన్బిల్ట్గా దీంట్లో మీకు ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్, నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఇక్కడ జాతీయ అంతర్జాతీయ అంశాలు. నన్ను చాలామంది అడిగారు, సార్ వరల్డ్ జోగ్రఫీ ఇంపార్టెంటా, ప్రపంచంలో ఎక్కడెక్కడున్న జలసంధులు, స్టేట్స్ ఇంపార్టెంట్ అని చాలామంది అడిగారు. ఇంపార్టెంటా అంటే చూడు ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది, హార్మోస్ జలసంధి ఉంది, అడుగుతారు రేపు ఎగ్జామ్లో. ఓకే, అంటే జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు మస్ట్ అండ్ చూడడానికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా చూసుకుంటే ఇంక్లూడింగ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నాడు. అంటే భారత జాతీయ స్వాతంత్ర సంగ్రామానికి జరిగిన ఆ ఉద్యమం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎంపసిస్ విల్ బి బ్రోడ్ ఆన్ ద జనరల్ అండర్స్టాండ్ ఆఫ్ ద సబ్జెక్ట్ సోషల్, ఎకనామికల్, కల్చర్, పొలిటికల్ ఆస్పెక్ట్స్. ఆ రాజు ఎవరితో యుద్ధం చేసిండు, ఈ రాజు ఏ రాజుని చంపిండు, గివ్ అడగరు. నేను ఇప్పుడు ఏమడుగుతారు తెలుసా? సొసైటీ గురించి, ఎకనామీ గురించి, కల్చర్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ గురించి అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ రాజు అడ్మినిస్ట్రేషన్స్ని పరగానాస్గా, నాడులుగా, వలనాడులుగా, సర్దారులుగా ఇలా 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 పిలవడం ఎక్కడ మీకు కనబడుతుంది? సో ఇలాంటి క్వశ్చన్స్ని ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఎకనామికల్, నాటి కాలంలో వాళ్ళ ట్రేడ్ ఎక్కువ ఎక్కడ జరిగేది, మొహంజోదారో టైం చూసుకుంటే ట్రేడ్ ఎక్కడైంది. ఓకే, మగధ ఎంపైర్ గురించి చూసుకున్నాం, మౌర్యుల గురించి చూసుకున్నాం, గుప్తుల గురించి చూసుకున్నాం. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నట్లుగా మనకి. ముఖ్యంగా మెజర్మెంట్స్ కానీ, నాటి కాలంలో వాడిన ఫినాన్షియల్ ఇయర్ క్యాలెండర్స్ కానీ అవన్నీ అడుగుతుంటారు ఇక్కడ. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. సో జాగ్రఫీకి సంబంధించిన మూలాలు ఏంటి అండ్ ఇండియన్ జాగ్రఫీ ఏంటి? తెలంగాణ జాగ్రఫీని ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, గుర్తుపెట్టుకో. తెలంగాణ జాగ్రఫీని ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, బట్ చెప్తా ఎలా వస్తాయి కూడా. ఓకే, ఇండియన్ జాగ్రఫీ ప్యూర్గా ఉందమ్మా. దీని వెయిటేజే చివరిసారి చూసుకుంటే 48 మార్కుల వరకు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా మన కళ్ళ ముందు కనబడింది. ఓకే, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీ ఇంక్లూడింగ్ ద కంట్రోల్స్ పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్ అండ్ ఎకనామికల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. సో పాలిటీ, ఎకానమీని రెండు కలిపి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే ఎకానమీ అండ్ పాలిటీ చూసుకుంటే మనకి పంచవర్ష ప్రణాళికలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు మన బ్యాంకింగ్ సెక్టర్ కానీ రిమైనింగ్ ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ ప్రస్ఫుటంగా టచ్ చేయాల్సిన అవసరం అయితే మీకు ఉంది. ఓకే, నెక్స్ట్ చూడిగో తెలంగాణ మూమెంట్ ఫ్రమ్ 1948 to 2014 క్లియర్ కట్గా ఇక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దట్స్ ఇట్. ఎక్కడ కూడా నీకు తెలంగాణ హిస్టరీని ఎక్కడ కూడా ఇక్కడ టచ్ కూడా చేయలేదు. ఈ మ్యాటర్ గుర్తుపెట్టుకో. సిలబస్ కాపీ ఇంతే గుర్తుపెట్టుకో. ఇది ఎస్ఐకి మాత్రమే. ఓకేనా? కానిస్టేబుల్ చూపిస్తాను. సో ఎస్ఐకి ఏమి ఇచ్చిన ఇక్కడ తెలుగు మీడియంలో మళ్ళీ రాయడం జరిగింది. కావాలంటే ఒక స్క్రీన్ షాట్ కొట్టుకో. ఓకే, సో ఇది కానిస్టేబుల్కి సంబంధించిన క్లియర్ కట్ డీటెయిల్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో చూడు ఇక్కడ ఇంగ్లీష్ మరి ఎస్ఎస్సి బేసా, ఇంటర్ బేసా, డిగ్రీ బేసా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇంగ్లీష్కి జనరల్గా వెయిటేజ్ లాస్ట్ టైం నుంచి 25 మార్కులు వస్తుంది. ఓకేనా, లాస్ట్ టైం నుంచి 25 మార్కులు వస్తుంది. ఈ 25 మార్కులల్లా ఖచ్చితంగా ఉద్యోగం ఎవరికి వస్తుంది అంటే 20 వరకు చేసిన ఉద్యోగం వస్తుంది. 20 చేస్తే ఉద్యోగం వస్తుంది. కానీ 15 కంటే ఇంకా కింద ఉన్నామంటే
నువ్వు ఆశలు వదిలేసుకో. ఓకే. మరీ చెప్తున్నా. ఇంగ్లీష్ ఇంగ్లీష్ 15 కన్నా నువ్వు తక్కువ చేస్తే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ జాబ్. ఈ మ్యాటర్ గుర్తుపెట్టుకో. ఎంత కష్టమైనా సరే ఇప్పుడే ప్రిపేర్గా. ఇప్పుడు ప్రిపేర్గా. నీ దగ్గర టైం ఉందంటే అబ్సల్యూట్లీ నీ దగ్గర టైం ఉంది. గుర్తుపెట్టుకో, నా మాట గుర్తుపెట్టుకో. నీ దగ్గర టైం ఉంది. ఎందుకు తెలుసా? ఇంకా ఎగ్జామ్ 100 రోజుల వరకు సమయం మన దగ్గర ఉంది. ఈ మ్యాటర్ గుర్తుపెట్టుకో. అరిథమెటిక్ అండ్ ఓకే. సో ఇక్కడ అర్థమెటిక్, సో రీజనింగ్, ఆ రెండు కలిపి మనకు సుమారుగా ఇంకొక 50 మార్కులు కూడా కనిపిస్తుంది. ఇక జనరల్ సైన్స్ అంటే ఇంతకుముందు అక్కడ ఏ డెఫినేషన్స్ ఇచ్చినా అవన్నీ ఇక్కడ వర్తిస్తాయి. హిస్టరీ ఆఫ్ ఇండియా ఉంది, ఇండియన్ కల్చర్ ఉంది, ఇండియన్ నేషనల్ మూమెంట్. ఓకే. ప్రిన్సిపల్స్ ఆఫ్ ది జాగ్రఫీ ఉంది, ఇండియన్ జాగ్రఫీ ఉంది, పాలిటీ అండ్ ఎకానమీ ఉంది. ఓకే. సో కరెంట్ ఈవెంట్స్, నేషనల్ ఈవెంట్స్ ఏంటి, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏంటి, ఈ రెండు ఇచ్చిండు. నెక్స్ట్ అర్థమెటిక్తో పాటు రీజనింగ్, మెంటల్ అబిలిటీ ఇచ్చిండు. నెక్స్ట్ కంటెంట్స్ పర్టైన్ టు ద తెలంగాణ, స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో ఇక్కడ ఈ మీనింగ్ ఏం చెప్తుందంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశములు అంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడు, ఇక్కడ తెలంగాణ మూమెంట్ అయితే డీటెయిల్గా ఇచ్చిండు 1948 to 2014 అని. ఇక్కడ ఆ డీటెయిలింగ్ మిస్ అయింది. అర్థమేంటి తెలుసా? ఇక్కడ మూమెంట్ లేదు అనే విషయం నీకు క్లారిటీగా అర్థమైపోయింది. కానీ ఇక్కడ ఈ ఒక్క పాయింట్ ఏంటి సార్ అంటే, సో దిస్ ఇస్ ద చీటింగ్ డన్ బై ఎగ్జామినర్. ఎలా అయినా ఇవ్వచ్చు. తెలంగాణ రాష్ట్రం అనే అంశం మీద నేను ఏ క్వశ్చన్ అయినా ఫ్రేమ్ చేసి నేను నిన్ను అడగొచ్చు అని ఇక్కడ ఈ యొక్క స్టేట్మెంట్ మనకి చెబుతుంది. ఓకే. సో తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఏ ఇష్యూస్ అయినా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎస్ఐకి పీసీకి కూర్చున్నప్పుడు ఎస్ఐకి సెపరేట్గా, కానిస్టేబుల్కి సెపరేట్గా అయితే కూర్చోరు కదా. మీరు ఎట్లాగో రెండు వింటూ ఉంటారు కాబట్టి ఇక్కడ తెలంగాణ ఉద్యమం కూడా మీరు వినండి. తెలంగాణ ఉద్యమం కూడా మీరు వినండి. ఎందుకు వినండి అని చెప్తున్నా అంటే, సో ఎట్లాగో దానికైతే మీరు సెపరేట్గా మళ్ళీ హార్డ్ వర్క్ అయితే ఏం చేయరు కదా, ఎట్లా వినేదే కదా. కానీ ఇక్కడ తెలంగాణ మూమెంట్ ఎక్కడ లేదు కాబట్టి కొంచెం వేడేసి తక్కువ ఇచ్చుకోండి, కొంచెం తగ్గించుకోండి. అలానే మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టమని ఇక్కడ చెప్పట్లేదు. ఓకేనా. సో ఇక్కడ కొంచెం వెయిటే తగ్గించుకోండి. మరి తెలంగాణ హిస్టరీ అని ఇక్కడ మెన్షన్ చేసిండా అంటే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మరే ఇక్కడ చూడు, నీకు జనరల్గా కానిస్టేబుల్లో తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ మీద క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతుందంటే, మరి లాస్ట్ టైం తెలంగాణ మూమెంట్ చూసుకుంటే ఇక చూడు, 1 మార్కు ప్రిలిమ్స్లో అడిగిండు, 2 మార్కులు మెయిన్స్లో అడిగిండు. మరి తెలంగాణ హిస్టరీ అప్పుడు తెలంగాణ హిస్టరీ అనే సబ్జెక్ట్ని మెన్షన్ చేసిండు. మరి మెన్షన్ చేసినప్పుడు 17 ఇక్కడ అడిగిండు, 5 మెయిన్స్లో అడిగిండు. అసలు ఇప్పుడు ఈ విషయాలు ఇక్కడ మెన్షనే చేయలేదు. మరి ఇప్పుడు ఈ విషయాలు ఇక్కడ మెన్షనే చేయలేదు. మరి మెన్షన్ చేయనప్పుడు ఏంటి, తెలంగాణకు సంబంధించిన ఏవేని అంశములు నేను ఎలా అయినా అడుగుతా అని అంటుండే ఇక్కడ. సో నేను ఏమంటా అంటే, మొదటగా ఉన్న ఈ 7 మీద నువ్వు చాలా వరకు కమాండ్ తెచ్చుకో. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తెచ్చుకుంటావంటే, ఇది బెస్ట్ వే. ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉంటే మాత్రం నో ప్రాబ్లం. ఎవరైతే ఇప్పుడే బిగినర్స్ వస్తుందో, ఇదొక 25 వస్తుంది నాన్న, నువ్వు 20 స్కోర్ చేయాలి. ఇదొక 20 వస్తుంది నాన్న, నువ్వు 18 స్కోర్ చేయాలి. సైన్స్ ఉంది, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 3 కలిపి 30 వస్తుంది. 30లో నువ్వు 20 స్కోర్ చేయాలి. ఓకే. హిస్టరీ ఆఫ్ ఇండియా మీద ఎంత లేదన్నా ఒక 20 మార్కులు వస్తుంది. ఈ 20కి నువ్వు 14 స్కోర్ చేయాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ. సో జాగ్రఫీ మీద ఒక 12, ఓకే, పాలిటీ మీద ఒక 11, ఎకానమీ మీద ఒక 11, అంటే ఇవన్నీ కలిపి ఒక 35 ఉంటుంది. ఈ 35కి నువ్వు 20 స్కోర్ చేయాలి. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇవి ఒక 30 వస్తాయి. ఈ 30లో నువ్వు 20 స్కోర్ చేయాలి. ఓకే. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇది ఒక 25 వస్తుంది. ఈ 25కు నువ్వు 100% స్కోర్ చేయాల్సిందే. ఇక అంటే ఇంత స్కోర్ చేసినాక మనకి నెక్స్ట్ థింగ్స్ ఏంటి, సో 20, 20, 40, 46, 60 ఉన్ను 70, 70 ఉన్ను 85, 95, 105. సో 105ను 20 అంటే అప్రాక్సిమేట్లీ నువ్వు 125 వరకు ఇక్కడికి స్కోర్ వెళ్ళడానికి జరుగుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి గట్టిగా ప్రిపేర్గా, నువ్వు కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నావు అంటే నీ ఇక్కడ మూమెంట్ లేదు అని చాలా ప్రస్ఫుటంగా ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ హిస్టరీ కూడా ఇక్కడ ఎలాంటి డీటెయిల్గా ఇక్కడ మాట్లాడలేదు. తెలంగాణ హిస్టరీలో ముదిగొండ చాళుక్యుల, వేములవాడ చాళుక్యుల, కాకతీయుల, లేదంటే కుతుబ్ షాహీల, లేదంటే ఆసఫ్ జాహీల ఇలా మెన్షన్ చేయాలి. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, ఇక్కడ చూడు, ఎస్ఏలో చూడు, తెలంగాణ మూమెంట్, ద ఐడియా ఆఫ్ ది తెలంగాణ, మొబిలైజేషన్ ఫేజ్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్, ఇంత డీటెయిల్గా ఇక్కడ ఇచ్చిండు. బట్ ఇక్కడ తెలంగాణ హిస్టరీ అని కనీసం ఇక్కడైనా తెలంగాణ కల్చర్, తెలంగాణ నేషనల్ మూమెంట్, సార్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ ఇక్కడ కూడా అలా మనకి ఇవ్వలేదు. అండ్ గత వేట చూసుకుంటే కూడా మీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ స్టోరీ ప్రకారంగా నేను ఫైనల్గా ఇచ్చే మీకు కన్క్లూషన్ ఏంటి అంటే, సో నాది ఒకటే కన్క్లూషన్ అండి, మీరు అన్నీ యాస్టీస్గా ప్రిపేర్ అవ్వండి. బట్ కమింగ్ టు తెలంగాణ మూమెంట్,
ఓకేనా? తెలంగాణ మూమెంట్ ఇది ఎలాగో ఎస్ఐకి ఉంది కాబట్టి ఎస్ఐకి ఉన్నప్పుడు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా వింటారు, మీకు ప్రాబ్లం లేదు. బట్ కమింగ్ టు తెలంగాణ హిస్టరీ, నీ దగ్గర టైం ఉంది అని అనుకుంటే మాత్రమే నువ్వు శాతవాహన, వినుకొండిన, ముదిగొండ చాళుక్య, వేములవాడ చాళుక్య, ఓకే, సో కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీ. ఇంకా గట్టిగా చెప్పాలంటే శాతవాహనులు, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు, ఇవి కొంచెం గట్టిగా చూసుకో. ఓకే, అప్పుడు నీ దగ్గర టైం ఉంటేనే. ఇఫ్ యు ఆర్ బిగినర్ దెన్ స్కిప్ ఇట్, మొత్తం తెలంగాణ హిస్టరీనే స్కిప్ చేయి. ఇంకా నువ్వు బిగినర్, నీ గోల్ ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్ అయితే మూమెంట్ కూడా స్కిప్ చేయి. ఇవి కాకుండా ఇంకొకటి ఉంటుందండి, దాన్ని ఏమంటామంటే సోషియో ఎకానమిక్ అవుట్లుక్ అని తెలంగాణ సంబంధించిన ఒకటి ఉంటుంది. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం, అది పర్ఫెక్ట్గా చూసుకో, అది నేను అసలు చీట్ చేయదు, దాని నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు ఏమవుతాయి. సో ఇది గైస్, ఇంకా కన్ఫ్యూషన్ ఉంటే కనుక నేను ఇప్పుడు చెప్పా, హై స్టాండర్డ్స్లో ఉన్నాడు, మోడరేట్లో ఉన్నాడు అండ్ లో స్టాండర్డ్స్లో ఉన్నోళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా. హై స్టాండర్డ్స్లో ఉన్నావో ఎలా ప్రిపేర్ అయినావో అలానే ప్రిపేర్గా, మోడరేట్లో ఉన్నావో తెలంగాణ హిస్టరీలో చూసుకుంటే శాతవాహన, కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీ మళ్ళీ ఒకసారి గట్టిగా చూసుకో. ఓకే, సో తెలంగాణ మూమెంట్ ఎట్లా నువ్వు ఎస్ఏ ప్రిపేర్ అవుతావు కాబట్టి నో ఇష్యూ. నువ్వు అదే ఇప్పుడిప్పుడే అడుగులు ఇస్తున్నావా, ఈ రెండింటిని స్కిప్ చేయి. ఇది నేను నీకు చెప్తుంది, సిలబస్ కాపీలో మనతో మాట్లాడిన విషయాలు. ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా కన్ఫ్యూషన్ అవుతుంది. ఓకే.